లారీ ఎన్నింటికి స్టార్ట్ అవ్వాలి, ఎప్పటిలోపు డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అని. ఓకేనా? ఆ లారీతో పాటు ఫారెస్ట్ రేంజర్స్ కూడా వస్తారు. ఇప్పుడు మా గోడౌన్ హైదరాబాద్ దగ్గర ఉన్న చౌటప్పల్లో ఉంది. సో వాళ్ళు వచ్చి మా గోడౌన్ ఎక్కడైతే ఉందో ఆ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్స్కి లోడ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో వీళ్ళు మళ్ళీ ఆ లోడ్ మొత్తం చెక్ చేస్తారు. అక్కడ డాక్యుమెంట్లో ఉన్న దొంగలు, ఇక్కడ ఉన్న దొంగలు కరెక్ట్గా ఉన్నాయా, ఏమన్నా మిస్ అయ్యాయా, ఇలా ప్రతిదీ చెక్ చేస్తారు. సేమ్ హైటు, విడ్త్, వెయిట్, సర్వే నెంబర్స్ ఇలా అన్నీ చెక్ చేసిన తర్వాతే మనకి లోడ్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మన గూడౌన్లో ప్రతి దొంగతో మనం ఏం తయారు చేస్తున్నామో ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేయాలి. అలాగే వాళ్ళు మళ్ళీ ఎనీ టైం వచ్చి మన దగ్గర స్టాక్ సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. సో ఇంత స్ట్రిక్ట్ ప్రాసెస్ ఉంటుందండి. దీని తర్వాత కూడా మేము మళ్ళీ వేరే రైతుల దగ్గర చెట్లు కొన్నాం. ఓకేనా? సో ఇప్పుడు అన్నయ్యకి నేను చెప్పేది ఏంటంటే, కొన్న వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ ప్రతిసారి వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు, మేము ఇన్ని చెట్లు అమ్మాము, మాకు ఇన్ని కోట్లు వచ్చాయని చెప్పి. ఓకేనా అన్నయ్య? నువ్వు సీఎం కాదు, పిఎం కాదు, ప్రతిసారి నీకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇంకా నెక్స్ట్ కామన్ ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎర్రచందనం వీడియోస్ కింద చాలామంది కామెంట్స్ పెడతారు, ఏమని, ఈ చెట్లు ఎవరు కొనట్లేదు, ఇన్వెస్ట్ చెయ్యొద్దు అని. సో వాళ్ళు ఎవరంటే, దీనికి మీకు ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది అసలు ఈ ఎర్రచందనం ఎక్కడ పండుతుంది అని. మీరు ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ ఫారెస్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లో చూసుకుంటే కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలని క్లియర్గా ఉన్నాయి. సో ఇవి కాకుండా కొంతమంది 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల క్రితం వైజాగ్లో, గోదావరి డిస్ట్రిక్ట్స్లో, లేదంటే తెలంగాణలో, ఇంకా హైదరాబాద్ కొంపల్లో అంట ఇలా ఎక్కడెక్కడో చెట్లు వేసుకున్నారు. అవి పెరగడానికి చెట్లు పెరుగుతాయి కానీ లోపల హార్డ్వుడ్ క్వాలిటీ అనేది రాదు. సో మ్యాక్సిమం బయ్యర్స్ ఆ చెట్లు కొనడానికి ప్రిఫర్ చెయ్యరు. ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెరిగేవి కాదు. హార్డ్వుడ్ రాని చెట్లు ఎవరు కొంటారు అసలు? సో వీళ్ళంతా వచ్చేసి ఈ వీడియోస్ కింద కామెంట్స్ పెడతారనమాట, ఈ చెట్లు ఎవరు కొనట్లేదు, రెడ్ శాండిల్ అంతా పెద్ద స్కామ్ అని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫుడ్ ఎక్సలెంట్గా ఉంటే మనం రివ్యూ ఇవ్వకపోవచ్చేమో కానీ ఫుడ్ బాగాలేదంటే మాత్రం కన్ఫామ్గా నెగిటివ్ రివ్యూ ఇచ్చే వస్తాం. ఓకేనా? అలాగే ఇది కూడా, ఈ చెట్లు అమ్మిన వాళ్ళు, డబ్బులు వచ్చిన వాళ్ళు కామెంట్స్ ఎందుకు పెడతారు? ఎవరి దగ్గర అయితే కొనట్లేదో వాళ్ళే కామెంట్స్ పెడతారు. సో మీరు ఎక్కడ చూసుకున్నా అవే కనిపిస్తాయి. అదన్నమాట మ్యాటర్. ఒకవేళ మీ చెట్లు శేషాచలం సరౌండింగ్ జిల్లాలు అంటే ఏపీ గవర్నమెంట్ చెప్పిన జిల్లాల్లో ఉండి బాగా పెరిగి ఉంటే మాత్రం ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేయండి. రెడ్ శాండిల్ ప్రొడక్ట్స్కి బిగ్ డిమాండ్ అనేది రాబోతుంది. సో డెఫినెట్గా మీ దగ్గరికి వచ్చి ఆ చెట్లు కొంటారు. ఓకేనా?